అద్భుత అద్దం. ఈ ఆసక్తికరమైన కథను తెలుసుకోవడానికి మీ అంతా సిద్ధమేనా? ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడు విక్రముడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడు అయిన విక్రముడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. ఎవరైనా ముందుకు రావచ్చు, కాకపోతే ఒక షరతు. వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి, వారు అనర్హులు అని చెప్పారు. చాలా మంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రులను సంప్రదించింది. వారు సభని ఏర్పాటు చేశారు. నిబంధనలు తెలుసు కదా అన్నాడు రాజు. అందుకు బదులిస్తూ, రాజా, తప్పులు చేయనిది ఎవరు? అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవరూ దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటును సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు, కానీ అద్దంలో చూడ్డానికి నాకెలాంటి భయమూ లేదు అంటూ అద్దం తీసుకొని అందులో చూసింది. ఎలాంటి మచ్చలు కనిపించలేదు. ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి మచ్చలు కనిపించలేదు. వెంటనే రాజు కలగజేసుకొని, ఇది సాధారణ అద్దమే, కానీ మీరెవరూ ఈమెల ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టి ఈమె ఈ రాజ్యానికి యువరాణి అయ్యింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.